పదకొండవ జాతీయ చేనేత దినోత్సవానికి ఇతర ప్రముఖులందరికీ ఆహ్వానం పలుకుతుంది సార్. చేనేత మరియు జౌళి శాఖ సత్యసాయి జిల్లా శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు త్వరలోనే మన ముందరికి డయాస్ దగ్గరికి చేరుకుంటున్నారు. స్వాగతం సుస్వాగతం సార్. అలాగే ఇతర ప్రముఖులకు మరియు జిల్లా కలెక్టర్కు అధికారులందరూ గౌరవ మంత్రి గారు ఇతర ప్రముఖులందరికీ ఆహ్వానం పలుకుతున్నాం సార్. అలాగే పరిటాల శ్రీరామ్ గారికి బొకేతో సత్కరించాల్సిందిగా చైర్లు ఉన్నాయి, బ్యాక్ సైడ్ కూర్చోవలసిందిగా అందరికీ తెలియజేస్తున్నాం సార్. మరికొద్ది క్షణాల్లోనే మంత్రివర్యులు ఇతర ప్రముఖులు రాబోతున్నారు కావున దయచేసి మీకు కేటాయించిన చైర్లో కూర్చోవలసిందిగా కోరుచున్నాం. స్టేజ్ దగ్గర ఉన్న స్టేజ్ ముందున్నటువంటి కార్మికులు ఇతర నాయకులు కూడా దయచేసి వెనక్కి వెళ్లాల్సిందిగా కోరుచున్నాం. చైర్లు ఉన్నాయి సార్, చైర్ల దగ్గర కూర్చోండి. మీరు క్లియర్ చేయండి. ఇక్కడ మంత్రివర్యులు మరియు ఇతర ప్రముఖులు వస్తున్నారు. దయచేసి ఇక్కడంతా రైట్ సైడ్ ఉన్న వాళ్ళంతా కూడా చైర్లు ఖాళీ చైర్లు చాలా ఇక్కడ ఉన్నాయి. ఆ చైర్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్తే కావు అందరు పడతాను చూడ పురస్కరించుకొని మీరందరికీ సాధారణంగా భగవంతులంగా ఆహ్వానం పలుకుతున్నారు. రెడ్డి గారు ఎక్కడున్నారు? ఒక ముఖ్యమైన రోజు 11వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఈరోజు పూర్వపు దశకు తీసుకురావడాన్ని ఆగస్టు 7వ తేదీన భారతదేశ వ్యాప్తంగా కూడా వారికి హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనకు నరేంద్ర మోడీ గారు చేనేతలకు ఒక రోజు కావాలని వెంకన్న గారు తెలంగాణ వాసి వారి సూచన మేరకు నరేంద్ర మోడీ గారికి మనకు ఆన్లైన్ లో కూడా మీకు సేల్ ఉంటుంది. ఆన్లైన్ లో ఈ పోర్టల్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా ఒక మార్పులు వచ్చినాయి. ఇవన్నీ కూడా మీరు మీ నెక్స్ట్ జనరేషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఇది ఎలాగ మనం ఆదాయం అనేది
సైదం కాంతమ్మ సైదం కాంతమ్మ ఈ పక్కన పెద్దపా ఈ పక్కన ఒక్క నిమిషం ఓకే రామశెట్టి ఈశ్వరయ్య మొదలైన 50 సంవత్సరాలు దాటిన ప్రతి చేనేతకి 4,000 రూపాయల నెలకు పెన్షన్ ఇవ్వడం, ఇవన్నీ కాకుండా గతంలో ఎన్డీఏ 1 ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన 24,000 రూపాయలని ఇవాళ 25,000 రూపాయలకు పెంచి చేనేతలకు అందించాలని నిర్ణయం తీసుకోవడం చాలా అభినందించదగ్గ విషయం. నేను ధర్మవరం చేనేతల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దీని కారణంగా చేనేతల జీవితాలు కాస్త మెరుగుపడే అవకాశం ఉంది. అవి కాకుండా దాదాపు 1,25,000 రూపాయలతో వర్క్ షెడ్ల నిర్మాణం కానీ, లేదా 20,000 పైగా నిధులతో పవర్ లిఫ్టింగ్ మిషన్లు కానీ ఇవ్వడం, అందించే ప్రయత్నం చేయడం. ఇవన్నీ కాకుండా ఇతర రాయితీలు కూడా, గతంలో వస్తున్న రాయితీలన్నింటినీ పక్కకు పెట్టి వైసీపీ ప్రభుత్వం అన్నింటినీ ఒకటి చేసి 24,000 రూపాయలు, అది కొంతమందికి మాత్రమే, వారి అస్మదీయులకు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటే, ఇవాళ ఆ గ్రహణం తొలగి కూటమి ప్రభుత్వం చేనేతలను ఆదుకోవడానికి పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకునింది. నిన్న కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు చేనేతల గురించి, చేనేతల పరిస్థితుల గురించి మాట్లాడుతూ దీన్ని 30,000 రూపాయలు పెంచినా బాగుంటుందనే విషయం వారు చెప్పడం జరిగింది. అయితే ఫైనాన్స్ నుంచి వచ్చిన, ప్రస్తుతానికి వచ్చిన ఇబ్బందుల కారణంగా దాన్ని 25,000కు పెంచాలండి. దాన్ని బట్టి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి చేనేతల మీద ఎంత చిత్తశుద్ధి ఉంది, వారి అభివృద్ధి మీద అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. మన స్వాతంత్రం సిద్ధించింది సంవత్సరాలు అయితే దేశంలోనే వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మంది ఆధారపడింది చేనేత రంగం మీద. అయితే చేనేతలను గతంలో ప్రభుత్వాలు విస్మరిస్తే నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత 2016వ సంవత్సరంలో ఏనాడైతే మహాత్మా గాంధీ 1905లో ఈ స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించారు ఆగస్టు 7న, అదే ఆగస్టు 7న 2016లో జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించి చేనేతలకు అండగా ఈ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుందని వారు ఆనాడే ప్రకటించారు. నుంచి గంటన్నర సేపు మీ కష్టాలని లైవ్లో రాష్ట్ర వ్యాప్తంగా వినే విధంగా నేను ఎంతో కష్టపడి కృషి చేశాను. అవన్నీ కూడా మీ కష్టాలు, మీ యొక్క బాధలు, ఆవేదనని కూడా ప్రత్యక్షంగా చూశాను. చూసి ఆ రోజు అనుకున్నాం, మన ప్రభుత్వం రావాలి, మన మంచి ప్రభుత్వం వస్తే తప్పకుండా చేనేతల కష్టాలకు ఖచ్చితంగా తీరుస్తామని చెప్పి ఆ రోజు మీ అందరూ కూడా ప్రతి కాడ నేను కూడా వాగ్దానం చేయించాను. కానీ ఒకేసారి తీర్చాలంటే మన ప్రభుత్వం, మీకు తెలుసు, గత ప్రభుత్వంలో గత నాయకులంతా కూడా మన ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేశారు, వ్యవస్థలన్నీ కూడా నాశనం చేశారు, మొత్తం రాష్ట్రాన్ని అప్పుడు ఊపిలోకి నెట్టారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వచ్చారు.
సహకారాన్ని మాకు అందేలాగా చేయండి అని చెప్పి వారందరూ కూడా వారి సమస్యను మొరపెట్టుకున్న పరిస్థితి. మరి ఇవన్నింటినీ కూడీకరించుకొని నిన్న జరిగిన మనకు క్యాబినెట్ లో కూడా దీని గురించి బ్రహ్మాండమైన డిస్కషన్తో సార్ ద్వారా కూడా అన్నగారి ద్వారా కూడా ఆ సమస్యని పై వరకు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా తీసుకొని వెళ్ళి దాన్ని సాధించుకొని తీసుకొచ్చామంటే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మన చేనేతల మీద ఏ రకంగా చిత్తదిద్దుందనే విషయాన్ని కూడా మనకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా చాలా రోజుల నుంచి ఇంకా ఎదురు చూస్తున్నది ఏంటంటే 200 యూనిట్ల కరెంటు గురించి కూడా చాలా మంది ఈరోజు ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా, చాలా మంది ఈ దీని గురించి ఏ రకంగా ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు 200 యూనిట్ల పవర్ మనకు ఫ్రీగా ఇస్తున్నారంటే చాలా మందికి దీని వాల్యూ ఏంటనేది కూడా చాలా మంది అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంది. ఈరోజు ఒక్కసారి అర్థం చేసుకోవాలి, నెలకు 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అంటే దగ్గర 1200 రూపాయలు, అంతేనా? 1200 ఎంత వస్తుంది? 1300 1100 1200 వస్తుంది దగ్గర 200 యూనిట్ల పవర్ అంటే 1200 నెల అంటే సంవత్సరం అయ్యేటప్పటికి ఎంత అవుతుంది? 14,400 అంటే ప్రతి కుటుంబానికి